మంత్రి కొలుసు పార్థసారథి 2026 జర్నలిస్టుల నూతన అక్రెడిటేషన్ నిమిత్తం ఆన్లైన్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్రంలోని వివిధ మీడియా సంస్థలలో పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులకు 2 ఏళ్ల కాల పరిమితితో అక్రెడిటేషన్ కార్డులు జారీ చేయనున్నారు. జర్నలిస్టులు ఈ ఆన్లైన్ పోర్టల్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చని తెలిపారు. కొత్త అక్రెడిటేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి అర్హులైన వారికి అందరికీ కార్డులు అందించాలని ప్రభుత్వం యొక్క లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో ఉన్న అక్రెడిటేషన్ కార్డుల గడువును ప్రభుత్వం ఇప్పటికే పొడిగించింది. అయితే ఇప్పుడు కొత్త దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించింది. జర్నలిస్టుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు. మనకి అక్రిడిటేషన్ కోసం ఐ థింక్ ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ ఒక జియో ఇవ్వడం జరిగింది. సో మనం మన మినిస్టర్ గారి ఆదేశం మేరకు ఒక పోర్టల్ తయారు చేయమని చెప్పడం జరిగింది. సో ఆ పోర్టల్ కూడా రెడీ అయింది. సో ఈరోజు వీ వుడ్ లైక్ టు లాంచ్ దట్ పోర్టల్. సో ఈ పోర్టల్లో మనం అన్ని జర్నలిస్ట్స్ మీరు అక్రిడిటేషన్ అప్లికేషన్ కోసం మీరు దాంట్లో అప్లై చేసుకోవచ్చు. సో మేము అన్ని డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్కి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో దాంట్లోవే అన్ని మీ డాక్యుమెంట్స్ అన్నీ దాంట్లో అప్లోడ్ చేసుకోవచ్చు. కొన్ని ఆర్గనైజేషన్స్ నుంచి అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ మా ద్వారా అప్లోడ్ చేస్తాము. సో మీది ఎక్కడ మీ అప్లికేషన్ ఉంది అనేది కూడా దాంట్లో రియల్ టైమ్గా చూసుకోవచ్చు. ఎవరి దగ్గర ఉంది, ఏదైనా అప్రూవల్ అయిందా, ఆర్ ఏదైనా డాక్యుమెంట్ షార్ట్ ఫాల్ వల్ల మీకు వెనక పంపించడం జరిగిందా, అవి అన్నీ దాంట్లో క్లియర్గా మానిటర్ చేయడం జరిగింది. మినిస్టర్ గారు కూడా క్లియర్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ November 30th లోపు ఈ ఫుల్ ప్రక్రియ కంప్లీట్ చేయాల్సిందే అని. సో దాని మేరకు ఈరోజు ఫస్ట్ స్టెప్లో వీఆర్ లాంచింగ్ దిస్ పోర్టల్ త్రూ ద హ్యాండ్స్ ఆఫ్ ద ఆనరబుల్ మినిస్టర్.